అమ్మగారండి. ఎవరు మీరు? ఏంటా మూటలో? సాకేత్ సార్ ఫోన్లో అడ్రస్ ఇచ్చి రంగులు పంపారండి. రంగులా? దేనికి? మేమే హోలీ ఆడటానికి రమ్మని బావకు ఫోన్ చేశాం. సరే బాబు, నువ్వు వెళ్ళిరా. అలాగేనండి. ఏంటి సావిత్రక్క, చిన్నదాన్ని ఎవరైనా ఏరుకొని చేసుకుంటా అన్నారా? ఇంటికి సున్నాలు రంగులు వేయిస్తున్నావా? బస్తాలు బస్తాలు తెప్పించావు. ఏయ్, బుద్ధి తక్కువదానా? దానికి అప్పుడే పెళ్ళింటే అవి ఇంటికి వేసే రంగులు కావు, ఒంటికి వేసుకునేవి. ఒంటికి వేసుకునేయా? బాబాయ్, బావని హోలీ ఆడటానికి రమ్మని పిలిచాం. బావే రంగులు పంపాడు. ఎట్టట అల్లుడు గారు ఓలి ఆడటానికి వస్తున్నారా? అల్లుళ్ళిద్దరికి కాస్త రంగు పూసి ఘనంగా ఓలీ మావులు పట్టేయాలి. ఒరే కిట్టు, బావ వాళ్ళు వచ్చేలోపు రంగులు కలుపుదాం, రాగానే రంగులు చిమ్ముదాం. స్వప్న, వాళ్ళు రాగానే రంగులు అప్పుడే మొదలు పెట్టకండి. కాస్త కాఫీలు టీలు తాగనివ్వండి. వదినా, దాంతో పాటు కాస్త టిఫిన్ కూడా పెట్టేస్తే. అవన్నీ అక్కడ ముగించే వస్తారు, ఇంత దాకా ఏమీ ఆగరు. ఒరే కిట్టు, నువ్వు రంగులు కలుపుతూ ఉండు, నేను వెళ్ళి టేబుల్ కట్ రెడీ చేస్తాను. ఏమండి, వాళ్ళ అక్కా బావలు వస్తున్నారంటే పిల్లలు ఎంత సంబరపడిపోతున్నారో. ఎందుకు పడరు? రంగులు పూసి ఏమార్చొచ్చని. ఓసి పాపిష్టిదానా, పసిపిల్లలం లేకుండా ఏంటా మాటలు? ఆయన పొమ్మన్నాక ఇంకా ఇక్కడే నిలబడ్డావే, పో. వెళ్తాంలే అక్క, వెళ్ళకుంటానా? సావిత్రక్కోయ్, దిగారు నీ కూతుర్లు అల్లుళ్ళు. హై, బావలొచ్చారు. ఆ పంచంది నాశనం అయిపోతుంది. పాత పంచి కట్టుకుని వస్తా. ఉంచండి చిన్నమామయ్య గారు, కొత్తవి మేము కొనిస్తాంలేండి. ఎంతైనా చిన్నది పెద్ద మనసు. ఆంటీ, వెళ్తున్నారేంటి? ఉండండి, సరదాగా కలర్స్ చల్లుకుందాం. మీకేం తల్లి, ఎన్ని రంగులైనా చల్లుకుంటారు. వదిలించుకోవడానికి షాంపులు సబ్బులు ఆ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? మేమే పెట్టుకుంటాం, ఉండండి ఆంటీ. వద్దులే అమ్మా, ఇప్పటికే సావిత్రక చాలా కోపంగా ఉంది. మీరే జల్లుకోండి. బావా, హోలీ స్టార్ట్ చేద్దామా? కానివ్వండి. అరే కిట్టు, ఇలా కాదు. రంగులు చల్లుకోవడానికి ఇలా అలా ఏంటి? ప్రొసీజర్లుంటాయి తల్లి. జమాన్ బదలుగయా. భోర్ని ముందు చీటీలు తీయాలి. 1 2 3ల ప్రకారం పాటకి తగ్గ డాన్స్ వరుస ప్రకారం చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళ మీద మిగతా వాళ్ళు రంగులు చల్లుతారు. ఇదేదో బాగుంది, చీటీలు రాయి మరి. ఆల్రెడీ చీటీలు రెడీగా ఉన్నాయి. కిట్టు, తెచ్చి అందరికి పంచు. తలా ఒకటి తీసుకోండి. నా నంబర్ 4. నా నెంబర్ 2. ఫస్ట్ నాదే. నాది 6. నాది 5. నాకు 7 వచ్చింది. 7 తర్వాత వచ్చేది 8 కదా, అది నాదే.
నాది 3. నాది 9. ఓకే, అయితే నంబర్ ప్రకారం స్వప్న ఫస్ట్. స్వప్న డాన్స్ చేయాలి. అలరే అలా ఆయనందలాల అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా. అలరే అలా ఆయనందలాల ఆడలా ఈలేశాడు కోలాటాల గోలా గోలా. ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా. ఆట కావాలి పాట కావాలి గాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ. మానేది గురువా అది నా హాబీ. వదిన గారు, ఏంటి వెతుకుతున్నారు? నువ్వు ఆ బకెట్లో ఏం కలిపావు? ఏం లేదు. అబద్ధం. నువ్వు కలపడం నేను చూశాను. ఏం జరిగింది సీత? నెక్స్ట్ డాన్స్ చేసేది స్వర్ణి కదా. ఈ సాకేతు ఏదో పేపర్లో పౌడర్ తీసుకొచ్చి ఆ బకెట్లో కలిపాడు. ఏం కలిపావు అంటే ఏం లేదంటున్నాడు. రఘు, ఇదిగో ఈ పేపర్లోనే ఏదో తీసుకొచ్చాడు.
ఏంట్రా ఇది? అన్నయ్య, స్వర్ణ మీద రంగులు చల్లుతాం కదా, కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి కలిపా. దానికి ఎందుకు ఇలా అడిగారు? నాకు అర్థం కావట్లేదు. ఏం వదినా, నా మార్పు అంగీకరించలేకపోతున్నారా? అంటే నన్ను నమ్మట్లేదా? నమ్మకం కుదరట్లేదా? అది అది వద్దొదినా, అలా అనుమానించి నా మార్పు మీద నాకే అసహ్యం వచ్చి తిరిగి మూర్ఖుళ్ళ మారేలా చేయకండి. స్వర్ణ ఇప్పుడు నా ఆరో ప్రాణం. తన ఆరోగ్య జాగ్రత్తలు చూసుకోవడం నా బాధ్యత. భర్తగా నా ధర్మం నన్ను నిర్వర్తించనివ్వండి. అనుమానపడో అపోహపడో నన్ను దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేయకండి. రే సాకేత్, వదిలేరా. తనేదో పొరపాటు పడింది. పొరపాటు కాదు, ఫాలో అవటం, పరీక్షించడం చాలా తప్పు. సీత, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? సారీ చెప్పు. వద్దొద్దు. తన చెల్లి మీద ప్రేమతోనే కదా అలా చేశారు. అంటే తను శ్రద్ధ చూపించింది నా భార్య కోసమే కదా. సారీ లవేం వద్దు. పొరపాటు పడ్డాను, పరీక్ష కాదు. సారీ సాకేత్. సాకేత్, పదరా. రా సీత. అల్లుళ్ళు, ఆగండి 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 ఆగండి. రండి రండి. పక్కన మారేవాడి వాళ్ళు బొంగట ఏదో చేశారు, అడిగి కుండిని పట్టుకొచ్చా. హోలీ ఆడిన తర్వాత ఇది తాగితే ఆరోగ్యమట. పైన రంగులు వెనక అసలు మనుషులు అప్పుడు అర్థం అవుతారట ఇది తాగిన తర్వాత. వదినా, గలాసులు అందుకో. ఒరే, అలవాటు లేనివన్నీ మనకెందుకురా? లేదు మావయ్య గారు, చిన్న మావయ్య గారు అన్నది కరెక్టే. అది చాలా మంచిది. అది ఏ మూడ్లో తాగితే ఆ మూడ్లో ఉండిపోయి అన్ని నిజాలే చెప్తారట. సరదా కోసమే మావగారు. బావా మీరు లాస్ట్ ఇయర్ వచ్చింటే బాగుండేది. దేనికి నన్న బుల్లి బామర్ది? లాస్ట్ ఇయర్ బీచ్ దగ్గర గ్రౌండ్ లో టపాసులు పెట్టి కామదహనం చేశారు. చాలా సూపర్ గా ఉంది. బావా మనం కూడా అలా చేద్దామా? అంతకన్నా బ్రహ్మాండంగా చేద్దాంరా. ముందు అందరం వెళ్ళి ఫ్రెష్ అవుదాం. పదండి. అలాగే. అవును, ఈ బంగ అంటున్నారు, మనం ఎప్పుడు తాగలేదు మన ఊర్లో. తాటికల్లు తప్ప మనకేం తెలియదు అయ్యే. ఇది అది ఒకేలాగా ఉంటదేమో. తాగి చూస్తే పోలా. ఆహా,
చూడు ఎంత పెద్ద బొమ్మ పెట్టించాను. వెరీ గుడ్ రా బుల్లి బామ్మర్ది. స్వప్న, నువ్వు కూడా వచ్చి నీళ్లు పోయమ్మా. కాముడా కాముడా కాలి చల్లారిపో, పరకాంత మోహాలు తొలగి వెలగాలి, పాపాలు శాపాలు బూడిదైపోవాలి, మంచి గుణములు కలిగి జన్మ పొందాలి. ఏంటి బావా? ఎటు? అర్జెంట్ గా రా. నీ లెఫ్ట్ కి. ఆగు, వస్తున్నా. ఏ ఏంటే? బావ పిలుస్తున్నాడక్క. స్వర్ణ డోర్ తీయండి.